ఇప్పుడు క్రాప్ టాప్ అయిపోయింది కదా, క్రాప్ టాప్ అయితే కట్ చేసుకుందాము. బేబీ ఇక్కడ పాప నడుము సైజు 20 ఉందనుకోండి, 20ని 4 టైమ్స్ అయితే డివైడెడ్ బై చేయాలి. ఇదిగోండి ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ చేస్తే ఫోర్త్ పార్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా టేప్తో ఇలా పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ డబుల్ ఫోల్డ్ మీద అయితే ఉంది. ఫోల్డింగ్స్ క్లోజింగ్స్ నా సైడ్ ఉంది, ఓపెనింగ్స్ బయట సైడ్కి ఉంది. లెంత్ అయితే 10 తీసుకున్నా ఇక్కడ క్రాప్ టాప్ లెంత్. ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకున్నా నేను. 6 ఇంచెస్కి లోపల ఒక 1 ఇంచ్కి ఒక ఫోల్డ్ అయితే పెట్టుకున్నా, ఒక డాట్ అయితే పెట్టుకున్నా. ఎక్స్ట్రానే తీసుకున్న, ఫ్యాబ్రిక్ ఎక్కువనే తీసుకున్నా. ఇప్పుడు క్రాప్ టాప్ ఓల్డ్ క్రాప్ టాప్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా చేసి ఇలా నెక్ షోల్డర్ దగ్గర అయితే 2 డాట్స్ అయితే పెట్టుకున్నా. ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎందుకు అని అంటే నెక్ మొత్తం, డ్రెస్ మొత్తం నెక్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇలా చూసుకొని అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా నేను ఓల్డ్ క్రాప్ టాప్ ఎలా ఉందో అక్కడికైతే డ్రా చేసుకున్నా. ఇక్కడైతే షోల్డర్ మొత్తం 5 ఇంచెస్ అయితే తీసుకున్నా నేను. ఇదిగోండి ఇలా 3 ఇయర్స్ బేబీకి 5 ఇంచెస్ అంటే ఎక్కువ, 4.5 తీసుకున్న చాలు. 4.8 అలా తీసుకున్నా నేను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 5 ఇంచెస్ అయితే తీసుకున్నా. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేయండి. ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చిన్న బేబీ కదా, చెస్ట్ దగ్గర ఎంత ఉంది అన్నది కూడా చూసుకోవాలి. 19 అలా ఉంది. 18ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 18 ఉంది, అప్పుడు ఎంత వస్తుందో అంత అయితే పెట్టేయాలి. ఇక్కడ నేను 5 పెట్టుకున్నా. మళ్ళీ సేమ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇప్పుడు పైన నెక్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్కేల్ తీసుకొని బాక్స్ ఫోల్డ్లో అయితే ఇలా వేయండి. వీడియోలో చూపించినట్టు నేను ఏం లేదు 3 ఇంచెస్ తీసుకున్నా. 3.5 అయితే తీసుకున్నా. ఇక్కడ మరి ఇంకొక హాఫ్ అయితే పెంచుకున్నా. ఇప్పుడు దీన్ని రౌండ్గా అయితే పెట్టేస్తున్నా, బోట్ లాగా. ఒక బీడ్స్ లేస్ అయితే వేయాలి అనుకున్నా, సో ఇంకా రౌండ్గా పెట్టి అయితే వదిలేసాం ఇంకా అలానే. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ అయితే తీసుకోండి. ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్, అలానే ఫినిషింగ్లో నీట్గా ఉంటుంది. ఒక్క 1/2 ఇంచు ఇలా షోల్డర్ దగ్గర డౌన్ అయితే తీసుకోవాలి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. 10 ఇంచెసే తీసుకున్నా కదా ఇక్కడ. నేను మళ్ళీ తర్వాత ఏమైంది అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఈ మార్జిన్స్ మొత్తం మళ్ళీ మెజర్మెంట్స్ మొత్తం 2 ఇంచెస్ అయితే పెంచుకున్నా నేను. కింద డ్రా చేసిన మెజర్మెంట్సే పైకి అయితే షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకంటే 10 అంటే మరీ చిన్నగా అయిపోతుంది పాపకి. సో నేను 12 అయితే తీసుకున్నా. ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచెస్ అలా వెళ్ళిపోయినా అంత 10.5 అయితే వచ్చేస్తుంది. ఇంకా 10 తీసుకుంటే ఎగ్జాక్ట్గా 9.5 8 అలా వస్తుంది. సో ఇలా అయితే తీసుకున్నా. ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే తీసుకున్న సైడ్స్ మార్జిన్ కోసం. ఎందుకంటే ఇలా చిన్న పాప కదా, ఇలా డబల్ ఫోల్డ్ అయితే పెట్టేస్తా మొత్తం క్రాప్ టాప్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత. అలా చేయడం వల్ల చిన్న పాప గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి ఉంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం, దాన్ని బేస్ చేసుకొని. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ షోల్డర్ ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం ఇలా డ్రా చేసేయాలి. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా డబల్ ఫోల్డ్ అయితే ఉంది, మీకు అర్థమవుతుంది కదా. బార్డర్స్ మొత్తం ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని పైన ఉన్న పార్ట్ని అయితే తీసేసి కింద పార్ట్ని కట్ చేసేయండి. నేను బ్యాక్ హుక్స్ పెట్టాలి అనుకున్నా. స్టిచ్ చేసిన తర్వాత అయితే నేను తీయాలి అనుకున్నా, సో ముందు అయితే తీయలేదు. ఇదిగోండి ఇలా ఇది ఇప్పుడైతే ఓపెన్లో లేదు, క్లోజ్లోనే ఉంది బ్యాక్ పార్ట్ కూడా. నేను తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలన్నది. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు 6 ఇంచెస్కి అయితే పెట్టుకున్నా కదా నేను ఫ్రంట్ పార్ట్, సో బ్యాక్ పార్ట్ కూడా 6 ఇంచెస్కి అయితే ఇలా డ్రా చేసుకున్నా. 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఉంది ఇక్కడ. ఇంకా మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. మీకు వెనక ముందు షో నెక్ సేమ్ డిజైన్ పెట్టుకోవాలంటే సేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడే చూసుకోండి గైస్, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ పెట్టి ఆ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకొని ఇంకా డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు. ఇది ఒక టిప్. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఇలా డబల్ ఫోల్డ్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. సింగిల్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా. 4 ఇంచెస్ అయితే తీసుకున్నా. 3 ఇంచెస్ ఫస్ట్ హ్యాండ్ లెంత్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పఫ్ కోసం అయితే తీసుకున్నా. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాప హ్యాండ్, నార్మల్ హ్యాండ్ అయితే ఫస్ట్ కింద కట్ చేసేయండి.
మిడిల్‌లో ఒక 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి పాప హ్యాండ్ లెంత్ ఎంతుంటే అంతైతే తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇంచెస్ అయితే తీసుకున్నా. పైన 2 ఇంచెస్ దగ్గర అది ఎక్స్‌ట్రా పఫ్ కోసం. ఫస్ట్ ఈడ మీరు కింద నార్మల్ స్లీవ్ అయితే ఇదిగోండి ఇది నార్మల్ స్లీవ్ కటింగ్. పైన ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం గదా! అదైతే ఎక్స్‌ట్రా పఫ్ కోసం. ఆ పఫ్‌లో ఇలా కర్వ్ అయితే తీసేయాలి. ఇది నా ఛానెల్‌లో చాలా వీడియోస్‌లో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. చూడండి వీడియోస్ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఉండేటట్టు కట్ చేసుకుంటే అయిపోతది. పఫ్ స్లీవ్ మీరు క్రాప్ టాప్ ఫ్రంట్‌లో వీడియో స్టార్టింగ్‌లో క్రాప్ టాప్ చూసుంటే అర్థమై ఉంటది. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశా అన్నది. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇలా కట్ చేసుకోండి. మిడిల్‌లో ఒక కట్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! 3 ఇంచెస్ అక్కడి వరకు ఒక కట్. పైన గూడా అలానే కింద గూడా. అంటే మనం కింద గూడా పఫ్ స్లీవ్స్ పెడతాం గదా! ఫ్రిల్స్ పెడతాము. అక్కడి వరకు ఇలా స్లీవ్స్ కట్ జేసి ఓపెన్ జేసి చూస్తే ఇలా అయితే ఉంటది. ఇంగ సేమ్ లైనింగ్ గూడా అలానే కట్ జేసి హే గాయ్స్! ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. నేను ఫుల్ వీడియో మిస్ అయిందని జెప్పా గదా! దొరికింది వీడియో అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ ఒక చాక్ పీస్‌తో అయితే డ్రా చేసుకుని నెక్ రౌండ్. ఇప్పుడు మనం ఎలా అయితే చాక్ పీస్‌తో డ్రా చేసుకున్నామో సేమ్ అలానే దాని మీద ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌న ఉంది. దాని మీద లైనింగ్ అయితే ఉంది. చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే సెక్యూర్ ఈ డ్రెస్ కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశా చూడండి ఆ వీడియో. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది గదా! ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ జేసి చుట్టూ అయితే కట్స్ పెట్టేయండి. ఇదిగోండి గైస్ ఇలా చుట్టూ కట్స్ అయితే పెట్టేయాలి. ఇలా కట్స్ పెట్టడం వల్ల కర్వ్ ఈజీగా అయితే తిరుగుతుంది. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసేసి ఇదిగోండి లైనింగ్‌ని ఇలా ఓపెన్ జేసి, లైనింగ్ మీద స్టిచ్ వచ్చేటట్టు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి. గైస్ చాలా ఈజీ టెన్షన్ ఏం పడకండి. కంగారేం లేదు. మీరు కొత్తవారైనా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు ఈ వీడియో చూస్తే. క్రాప్ టాప్ ఈజీగా స్టిచ్ చేస్తారు చిన్న పిల్లలకి. ఇదిగోండి ఇలా అయితే వచ్చేస్తది. గైస్ కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి మన మీద మనకు ఫస్ట్. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనం లైనింగ్‌కేసిన స్టిచ్ అయితే వెనక సైడ్ ఎళ్ళిపోతది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంటది. ఇదిగోండి ఇప్పుడు ఏం జేయాలి అంటే కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది అంతా అడ్జస్ట్ చేసుకొని పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి ఇప్పుడు. లైనింగ్ కనిపించకుండా నేను చెప్పేది అర్థమవుతుంది గదా! లైనింగ్ పైన ఫ్యాబ్రిక్ మీద కనిపించొద్దు. లోపలికెళ్ళిపోతది. మనం లైనింగ్ మీద వేసే స్టిచ్ సరిగ్గా వేస్తే ఈ అప్పర్ స్టిచ్ ఏంది అంటే లైనింగ్ బయటకు రాకుండా ఉండడం కోసం అయితే వేస్తాము. ఇదిగోండి ఇలా చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసేయండి. అప్పర్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని ఇలా రివర్స్ చేయండి. రివర్స్ చేసి చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టేసిన వీడియోని. ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత నేను ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చా. ఇక్కడ చిన్న పాప గదా! ఆహ్, జస్ట్ ఊరికే డాట్స్ పెట్టినా సరిపోతది. మీరు బిగినర్స్ అయితే 4 ఇంచెస్ వరకి 4 ఇంచెస్ వరకి లైన్ పెట్టుకొని మిడిల్‌లో ఒక డాట్ పెట్టి మిడిల్ డాట్స్ అయితే 2 డాట్స్ ఏసేయండి. 4 ఇంచెస్ వరకయితే చాలు. ప్రిన్సెస్ కట్ అవసరం లేదు చిన్న పిల్లలకి. నేను కొంచెం ఫినిషింగ్ ఉంటది అనయితే వేసిన. మీరు బిగినర్స్ అయితే డాట్స్ చాలండి 4 ఇంచెస్ డాట్స్. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తది. అంటే బిగినర్స్ అయితే కొంచెం కష్టమవుతది. ఫ్యాబ్రిక్ లోపల ఒక ఫోల్డ్ పడతది. బయట ఒక ఫోల్డ్ ఉంటది. సో, మీరు సింగిల్ డాట్స్ అయితే పెట్టేస్తే సరిపోతది. ఇలా 2 సైడ్స్ అయితే ప్రిన్సెస్ కట్ డాట్స్ అయితే ఇచ్చేసా నేను. ఇదిగోండి గైస్ ఇలా డాట్స్ మొత్తం ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసుకొనైతే డబుల్ ఫోల్డ్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అది ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 11 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. నేను కట్ చేసింది 12 ఇంచెస్‌కి కదా! సో, 1 ఇంచ్ అయితే ఫోల్డ్ పెట్టుకొని ఫ్రంట్ ఫోల్డ్ పెట్టుకొని అయితే డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసేసా. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతది. ఇదిగోండి ఇక్కడ ఇట్లా బీడ్స్ లేస్ అయితే అటాచ్ చేస్తున్నా. ఈ బీడ్స్ లేస్ అటాచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అటాచ్ చేసి దీన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కొంచెం కష్టం అనిపిస్తది ఫ్రంట్ పార్ట్‌తో కంపేర్ చేసి. ఎందుకంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి అది ఇది అంతా మొత్తం స్టిచ్ చేయాలి. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్.
ఇదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అయితే బ్యాక్ పార్ట్ చుట్టూ రౌండ్‌గా అయితే ఒక స్టిచ్ ఏసేయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాము. ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసేస్తాము. కట్స్ పెడతాము. దాన్ని రివర్స్ చేస్తాం. లైనింగ్ మీద స్టిచ్ వేస్తాం. మరి అప్పర్ స్టిచ్ వేస్తాం. సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం ఏ బ్లౌజ్ ఏ నెక్ కట్ చేసినా, ఏ నెక్ స్టిచ్ చేసినా సేమ్ ఇదే ప్రాసెస్. చాలా ఈజీగా అయిపోతది. కొంచెం ఏంటి అంటే కర్వ్స్ ఎలా తిప్పాలి అన్నదొక్కటే నేర్చుకోవాలి. ఏ షేప్ ఎలా తిప్పాలి అన్నది. ఇదిగోండి మరి సేమ్ అలానే లైనింగ్ మీద అయితే స్టిచ్ వేస్తున్నాను నేను. లైనింగ్ మీదనే స్టిచ్ పడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడొద్దు ఇలా వేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ లెంత్ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉందో సేమ్ అంతా వచ్చేటట్టు బ్యాక్ పార్ట్‌నయితే ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలి. పెద్ద కుట్టు పెట్టి వేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెమ్మింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత 2 ఈవెన్‌గా లెంత్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈవెన్‌గా లెంత్ వచ్చేసిన తర్వాత ఇలా హాఫ్‌కి ఫోల్డ్ పెట్టి మిడిల్‌లో అయితే కట్ జేయాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ జేసుకోవడానికి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్కు, షోల్డర్స్ ఈక్వల్‌గా పట్టుకోండి. ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసినప్పుడు. అప్పుడు నెక్స్ట్ ఇలా హాఫ్‌కి కట్ జేసేయండి. రైట్ సైడ్ మనకు రైట్ సైడ్‌న ఉన్నది కాజా పట్టి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఉక్స్ పట్టి. అర్థమవుతుంది గదా! కాజా పట్టి ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ తీసుకుంటాం లైనింగ్‌కి. ఉక్స్ పట్టి ఫ్యాబ్రిక్ 1.5 ఇంచ్ అయితే తీసుకుంటాము. ఇక్కడ నేను ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నా. ఇదిగోండి 1, 1 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ మీరు బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ తీసుకొని నష్టం ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు స్టార్టింగ్‌లో డబుల్ ఫోల్డ్ పెట్టి ఫ్రంట్‌లో కొంచెం ఎండింగ్‌లో కొంచెం ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసేయాలి. ఇదిగోండి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ మీద స్టిచ్ పడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ వేసేయండి. దీంట్లో చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేయడంలో ఇది ఈజీ మెథడ్ అని మీకు చూపిస్తున్నా. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ పెట్టి ఇదిగోండి ఇలా లైనింగ్ కనిపించొద్దు బయటకి. బయట సైడ్‌కి. ఇలా అయితే పెట్టి స్టిచ్ వేసేయండి. కొంచెం చూసుకొని అయితే పెట్టుకోవాలి. కింద పైన లైనింగ్ కనిపించొద్దు. సో, కొంచెం జాగ్రత్తగుండి అయితే వేసుకోవాలి. ఇలా పెట్టి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేయండి. ఇదిగోండి ఉక్స్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు కాజా పట్టి అయితే స్టిచ్ చేద్దాము. గైస్ వీడియో ఇది ఫ్రంట్ క్యామ్‌లో ఉంది కాబట్టి రైట్ సైడ్‌ది లెఫ్ట్ సైడ్‌కి అయితే కనిపిస్తుంది మీకు. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేద్దాము. ఇదిగోండి దీనికోసం ఒక 1.5 ఇంచ్ ఆర్ మీరు బిగినర్స్ అయితే 2 ఇంచెస్ తీసుకోండి. ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఫస్ట్ లైనింగ్ పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్‌న అయితే ఉంచాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దాని మీద బ్లౌజ్ రైట్ సైడ్‌న ఉంచాలి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. కొంచెం వీడియో స్లో పెట్టుకొని చూడండి ఈజీగా అర్థమవుతది. ఇప్పుడు స్టార్టింగ్‌లో కొంచెం రబ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. గైస్ చాలా ఈజీ మరి చెప్తున్నా. ఎలాంటి కష్టం లేదు. కన్‌ఫ్యూజన్ గూడా లేదు. వీడియో మీరు కొంచెం స్లోగా పెట్టుకొని చూస్తే ఈజీగా అర్థమైపోతది. మీ బేబీస్‌కి మీరు ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్ చేయగలుగుతారు. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్‌లో ఒక ఫోల్డ్, ఎండింగ్‌లో ఒక ఫోల్డ్ పెట్టి స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసి స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రబ్ చేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రబ్ చేసేస్తే ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ పెట్టి డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే ఇలా స్టిచ్ వేస్తాము. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఏంటి అంటే మనం ఫోల్డ్ పెట్టేటప్పుడు మొత్తాన్ని అయితే తీసుకొచ్చి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టకూడదు. జస్ట్ కాజా పట్టి బయట సైడ్‌కే ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి రావద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే డిజైన్ షేప్ అవుట్ అవ్వదు. మనం పైన ఏదైతే రౌండ్ నెక్ ఆర్ బోట్ నెక్ ఏ డిజైన్ పెట్టుకున్నా డిజైనర్ నెక్స్ పెట్టుకున్నా షేప్ అవుట్ అయితే అవ్వవు. కాజా పట్టి ఎప్పుడు బయట సైడ్‌కే ఉండాలి. అంటే మొత్తాన్ని పెట్టేయకుండా జస్ట్ స్టిచ్ ఒక్కటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇక్కడ పెద్ద కుట్టు పెట్టి ఫస్ట్ స్ట్రెయిట్ ఒక స్టిచ్ అయితే వేసేయండి. నెక్స్ట్ చిన్న కుట్టుకి చేంజ్ చేసుకొని ఇప్పుడు 1 బై 1 కాజా అయితే ఇవ్వండి. ఇప్పుడు చిన్న కుట్టులో అయితే నేను కాజా బ్లౌజ్ లెంత్‌కి ఎన్ని కాజా అయితే సరిపోతాయో అన్ని అయితే వేసుకోండి. అది మీ ఇష్టం. మీకు దగ్గర కావాలి అంటే దగ్గర ఏసుకోండి. లేదు దూరమైనా పర్లేదు అంటే 5 ఇక్కడ నేను 6
6 ఆర్ 7 అయితే వేసినా. అది మీ ఇష్టం ఇంకా మీ ఓపికని బట్టి, మీ కంఫర్ట్ జోన్‌ని బట్టి అయితే ఉంటది. ఇదిగోండి ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఏంటి అంటే దీని మీద సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. దీని మీద సేఫ్టీ పిన్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే అటాచ్ చేసుకుంటాం మనం ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్ సేఫ్టీ పిన్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు బ్యాక్ పార్ట్ అన్నది ఒకే పార్ట్ లాగా అయిపోతదనమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టి సెపరేట్ అవ్వకుండా బ్యాక్ పార్ట్ సింగిల్ పార్ట్ లాగా ఉంటది. సో, అండ్ దెన్ మనకు కా ఇది ఏంటబ్బా! స్టిచ్ జేయడానికి ఈజీ అవుతుంది. ఇదిగోండి ఇలా పైన, కింద వీడియోలో చూపిస్తున్నట్టు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టా. ఇదిగోండి గైస్ ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ గదా! దీని మీదకి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇదిగోండి ఇలా రాంగ్ సైడ్ పైకి రావాలి. 2 రైట్ సైడ్ లోపల సైడ్‌కుండాలి. అర్థమవుతుంది గదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా. ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటాము. షోల్డర్స్ ఈవెన్‌గా పట్టుకొని జాయిన్ చేసుకుంటాము. కింద మీరు చూసుకోండి ఈక్వల్‌గా ఉందా లేదా అన్నది. నేనిక్కడ ఏంటి అంటే షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఈక్వల్‌గా పట్టుకొని లెంత్ అయితే చూసుకోండి ఫస్ట్ బ్లౌజ్ లెంత్. ఈక్వల్‌గా ఉందా లేదా అన్నది మీకు అర్థమైపోతది. ఇక్కడ నేను ఈక్వల్‌గా పట్టుకోలేదు ఫస్ట్. సో, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయితే కనిపించింది. ఇప్పుడు చూడండి జాయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా ఈక్వల్‌గా ఉంది. ఇలా 2 జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీకిప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తా. ఇప్పుడు లోపల ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా వెనక సైడ్ కనేయండి. వెనక సైడ్ కని పైన ఒక స్టిచ్ అయితే వేయండి. లోపల ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని వెనక సైడ్ అనేయండి. అర్థమవుతుంది గదా! వెనక సైడ్ అని పైన హ్యాండ్స్ ఒక ఎలా అప్పర్ స్టిచ్ స్టిచ్ చేయాలో మీకు వేయండి. చూపిస్తా. ఫస్ట్ అయితే 2 మిడిల్ పాయింట్స్ ఇలా పట్టుకొని చూసుకోవాలి ఫస్ట్ మిడిల్స్ ఈక్వల్‌గా ఉందా, ఫ్యాబ్రిక్ సరిపోతుందా, ఎక్కువుందా, తక్కువుందా అన్నది చూసుకొని ఎక్కువ ఉంటే ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇంకొక ఫ్రిల్ యాడ్ చేసుకోవాలి. తక్కువ ఉంటే ఒక ఫ్రిల్ తీసేయాలి. ఇప్పుడు ఇలా 2 మిడిల్ పాయింట్స్‌ని ఈవెన్‌గా పట్టుకొని మిడిల్ నుండి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయాలి. గైస్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేయాలన్నది నా ఛానల్‌లో తొందరలోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా మిడిల్‌లో నుండి అయితే స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీన్నే మళ్ళీ రివర్స్ చేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ హాఫ్ అయితే స్టిచ్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఫుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదే స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 2 సైడ్స్ అయితే ఇలానే స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలానే అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే కింద బెల్ట్ కూడా నేను డబుల్ ఫోల్డ్ పెట్టి ఒక బెల్ట్ కూడా యాడ్ చేశా. ఇదిగోండి ఇలా అయితే ఉంటది. బెల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా అయితే పెట్టి మిడిల్‌లో ఒక లైన్ పెట్టండి. 2 రైట్ సైడ్స్ లోపలికుండాలి. మిడిల్‌లో 2 ఈక్వల్‌గా పట్టుకొని మిడిల్‌లో ఒక చిన్న లైన్ అయితే వేయండి. క్రాప్ టాప్‌ని డబుల్ ఫోల్డ్ పెడితే మనకప్పుడే అర్థమైపోతది మిడిల్ ఏది అన్నది. ఇప్పుడు 10 ఇంచెస్ అనుకోండి. 10 అంటే 5 ఇంచెస్ వరకు మిడిల్ పాయింట్ వస్తుంది గదా! అలా అయితే ఈక్వల్‌గా డివైడ్ జేసుకోవాలి. ఇక్కడ 11 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్ మిడిల్ వస్తది. అలా ఈక్వల్‌గా డివైడ్ జేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిట్‌గా స్టిచ్ అయితే వేసేయండి. ఆర్మ్ హోల్ 4 ఉంది. 4కి అయితే పెట్టుకొని అలానే హ్యాండ్ లూజ్ 5 ఉంది. ఇలా వీడియోలో చూపించినట్టు ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి. చాలా ఈజీగా క్రాప్ టాప్ స్టిచ్ చేయడం. మనం నేర్చుకోవాలి అనే ఆశ ఉండాలి తప్ప చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకుంటాము. ఎక్కువ కష్టమేం లేదు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఇలా 4 స్టిచెస్ అయితే వేసేయండి. అలా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలా నేర్చుకోవాలో అర్థం అవ్వకపోతే నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి చూడండి. లాస్ట్ నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అయితే 1.5 ఇంచ్ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా కదా! దాన్ని ఎందుకంటే ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తా. ఎందుకంటే చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. ఇది పట్టు టైప్ కదా! బనారసి పట్టు కదా! సో, ఇలా పెట్టి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేయడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటది. చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఎక్స్ట్రా ఇంత ఫ్యాబ్రిక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇంకొంచెం చిన్న పిల్లలు చబ్బీగా అయినా కొంచెం హైట్ పెరిగిన తర్వాత వాళ్ళు వెయిట్ గెయిన్ అయినా కూడా ఫ్రిల్స్ స్టిచెస్ తీసుకొని వేసుకోవచ్చు. అందుకు ఇంకో 3 ఇయర్స్‌కి వచ్చేటట్టు అయితే స్టిచ్ చేశా ఈ క్రాప్ టాప్ లెహంగాని. ఇదిగోండి దీన్ని రివర్స్ చేసిన తర్వాత చూపిస్తే మీకు ఇలా అయితే ఉంటుంది. చాలా మంచిగుంది గాయ్స్ క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేసిన తర్వాత.
నెక్స్ట్ ఏంటి అంటే దుపట్టా. దీనికి నేను ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చిన. నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి బ్యాక్ ఓపెన్ హుక్స్ కాజా పట్టి కూడా స్టిచ్ చేసిన. ఆ వీడియో పోయిందని చెప్పిన కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇలా అయితే చూసుకోవాలి. పాప నడుము లెంత్ వచ్చిందా లేదా అన్నది 19, 18 అలా వచ్చిందా లేదా అన్నది అయితే చూసుకోవాలి. ఇంకా రాలేదు అంటే ఇంకో 2-3 స్టిచెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దుపట్టా అయితే స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 ఈ బ్లౌజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఫ్రంట్లో బీడ్స్ లేస్ యాడ్ చేసా. బ్యాక్ ఇదిగోండి ఇలా చిన్న బో అయితే యాడ్ చేసా. దీనికి ఇదిగోండి ఇలా అటాచ్డ్ హిప్ బెల్ట్ వస్తుంది. అటాచ్డ్ హిప్ బెల్ట్కి చిన్న రోజ్ పెటల్స్, చిన్న పల్స్ గోల్డ్ పల్స్ అయితే యాడ్ చేస్తా దీనికి మ్యాచింగ్ ఉండేటట్టు. ఇది దుపట్టా పాప హైట్ వస్తుంది, పాప లెంత్కి వచ్చేస్తుంది. ఎలాంటి కస్టమైజేషన్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి. అదేంటి ఇంట్రో లాస్ట్కి ఇస్తున్నా అనుకుంటున్నారా? స్టార్టింగ్లో ఇస్తే బోరింగ్గా ఫీల్ అవుతున్నారు అని వీడియో స్టార్ట్ చేసేసా డైరెక్ట్. ఇదిగోండి ఈ 3 పీస్ సెట్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూసారు కదా. ఇది 2-in-1 డ్రెస్ అనమాట. ఇదిగోండి ఇది లుక్ 1. ఇలా ఒక ఫంక్షన్కి వేసుకెళ్తే బాగా గ్రాండ్గా ఉంటుంది. లేదు మాకు ఇంత గ్రాండ్గా వద్దు అన్నప్పుడు మీకు సింపుల్గా కావాలి అన్న సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఈ 3 పీస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఫుల్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేసే చూడండి. ఇదిగోండి అది లుక్ 1 కదా. ఇది లుక్ 2. దుపట్టా తీసేస్తే ఇది లుక్ 2 అవుతుంది. కొంచెం సింపుల్గా ఉంటుంది. ఈ 3 పీస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫుల్ వీడియో లింక్ చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గైస్ దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్, ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, అలానే ఈ అటాచ్డ్ హిప్ బెల్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశా. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.